జగన్ని దేనికి నమ్మాలి? దేనికి నమ్మాలి? నువ్వే మా నమ్మకం అని దేనికి చెప్తున్నావు? దేనికి చెప్తున్నావు? జగన్ని దేనికి నమ్మాలి? దేనికి నమ్మాలి? నువ్వే మా నమ్మకం అంటే గొంతు కోస్తున్నావు, గొంతు కోస్తున్నావు. ఈరోజు రాష్ట్రంలో జగనే మా నమ్మకం, జగనే మా నమ్మకం అని చెప్పేసి స్టిక్కర్లు, పోస్టర్లు ఇంటింటికి తిరిగి అంటించేస్తున్నారు కదా. జగన్నే ఎందుకు నమ్మాలి? జగన్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినందుక? పేద ప్రజలందరినీ అప్పుల పాలు చేసినందుక? రాష్ట్రాన్ని, కుటుంబాన్ని అప్పుల పాలు చేసినందుక ఈరోజు జగన్ని నమ్మాలి? ఈరోజు జగన్ రాకముందు ధరలు ఎలా ఉన్నాయి, జగన్ వచ్చిన తర్వాత ధరలు ఉన్నాయి, ఏం తినాలి, ఎలా బ్రతకాలి అనే విధంగా నిన్నెందుకు నమ్మాలి? నిన్ను నమ్మితే తర్వాత ఓట్లేస్తే మళ్ళీ మాకు ఈ గెంజను ఈ చెప్పకూడే గతని ఈరోజు జగన్ గారు ఈరోజు ఒక్కొక్క రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఒకప్పుడు బియ్యం ధర 800 ఉండేది, ఈరోజు 1650 రూపాయలు పెట్టి బియ్యం కొనుక్కుంటే ఏం చిత్తశుద్ధి ఉంటే నిన్ను నమ్మే నీ తల్లి చెల్లి బయటికి వెళ్ళిపోకుండా ఉంటే కనుక నిన్ను నమ్మేవారేమో. కానీ ఈరోజు పేదవాడికి ఇచ్చిన బియ్యంలో కూడా కల్తీ బియ్యాన్ని కూడా ఈరోజు ఎలా చేస్తున్నారంటే ప్లాస్టిక్ బియ్యం కూడా ఇచ్చేసి ఈరోజు మీరు ఇస్తున్నారు కదా పేదవాళ్ళందరికీ బియ్యం పంచుతున్నాము అని ఇంకెలా తినాలి, ఎలా బ్రతకాలి? నీ అబద్ధాలు, నీ కల్తీ బ్రతకంతా కూడా మళ్ళీ నిన్ను నమ్ముతారా చెప్పండి ఒకసారి. నిన్ను నమ్మి దేనికి ఓటేయాలి? మళ్ళీ ఓటేస్తే కనుక ఈ గెంజన్నము, ఈ ఉల్లిపాయ, పచ్చిమిరకాయే మాకు గతి. కాబట్టి నిన్ను దేనికి నమ్మాలి? నిన్ను నమ్మము జగన్ అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఇది తినడానికైతే సిద్ధంగా లేవండి. మేము ఎలా బ్రతకామో అలాగే బ్రతకాలనుకుంటున్నాము. అలాగే నిత్యావసర గదులన్నీ ఆకాశానికి చేరుకున్నాయి. ఈరోజు ఆ ధరలన్నీ తగ్గించి బాబు నీకు దండం పెడతాం, లేదా నీ పెట్టే బేడ సర్దుకొని నువ్వు ఇంటికి వెళ్ళిపోయే విధంగా మేము నమ్ముకొని ఉన్నామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నిన్ను నమ్మం జగమని ఏపీ స్లోగన్ ఇచ్చే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కనుక మేము అప్పుల పాలము, ఈ రాష్ట్రాన్ని ఎలాగా అప్పుల పాలు చేసే కనుక తిరిగి నిన్ను ఇంటికి పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని నీ సిద్ధమైన స్లోగన్తోనే చెప్తున్నాము. మెడ మీద తలకాయలు లేకుండా నీ బాబాయినే తీసుకెళ్ళిపోయావు కనుక ఈరోజు మమ్మల్ని కూడా ఆ మెడ మీద తలకాయలు ఉంచే విధంగా నిన్ను నమ్మమని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం.